అసలు ఎందుకు ఈ సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ అనేసరికి ఈ ప్రెషర్ అనేది ఎందుకు వినిపిస్తుంది సార్ ఎక్కువ? అంటే వై? అంటే ప్రాజెక్ట్ గురించి అవ్వచ్చు, ఒక కంపెనీకి మనం వర్క్ చేస్తున్నప్పుడు మనం ఇప్పుడు మీరన్నట్టు 12 అవర్స్ వర్క్ చేస్తున్నాం. అయినా దట్స్ నాట్ ఎనఫ్. అదేదో రిలీఫ్ ఇవ్వడానికి టైమ్ ఇస్తున్నట్టు తప్ప 24 అవర్స్ నువ్వు పని చేస్తా అంటే చేసుకునేటోళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాక్ట్. సో వై దిస్ మచ్ ఆఫ్ ప్రెషర్ ఇస్ దేర్? ఇప్పుడు 24 అవర్స్ పని చేయించుకుంటారండి. కానీ ఆ 12 అవర్స్ ఎందుకు ఇస్తాడు? నెక్స్ట్ డే మళ్ళీ మంచిగా పని చేయడానికి 12 అవర్స్ గ్యాప్ తీసుకోమంటారు. ఓకే. అది కూడా వారి స్వార్థమే. ఓకే. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి నా కంపెనీ ఉందండి. ఒక క్లయింట్ వస్తాడు, ఒక ప్రాజెక్ట్ ఇస్తాడు. ఈ అవును. ప్రాజెక్ట్ నువ్వు కంప్లీట్ చేయాలంటాడు. దానికి బడ్జెట్ ఇస్తాడు నాకు 50 lakhs. ఆ 50 lakhs బడ్జెట్ లో నేను ఏం చేయాలి? ఆ 50 lakh బడ్జెట్ లో నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోవాలి, ఎంప్లాయీస్ చూసుకోవాలి, వాటికి శాలరీస్ అన్ని చూసుకొని నాకెంత మిగిలిందో చూసుకోవాలి కదా. చూసుకోవాలి. ఎందుకంటే నేను బిజినెస్ చేసేదే ఎంతైనా ఎవరైనా అంతే. సో వీటికి వచ్చేసరికి ఎంత మిగులుద్ది, ఎవరెవరిని ఎంత తీసుకోవాలి, ఈ వచ్చేసరికి వాడికి ఇచ్చే శాలరీకి వాడికి చేయించుకునే పనికి సంబంధం ఉండదు. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. క్లయింట్ మనకి ఇచ్చే బడ్జెట్ స్టార్ట్ అవుతుంది. ఆ క్లయింట్ కూడా బడ్జెట్ ఎట్లా ఇస్తాడు? వాడు కూడా మిగిల్చుకోవాలిగా. వాడికి సాఫ్ట్వేర్ తయారు చేయాలంటే ఒక 10 కంపెనీలు చూస్తాడు. నేను 50 lakhs కోడ్ చేశా, నేను వాడికి కొటేషన్ పంపాను. ఇంకొకటి 48 పంపుతాడు, ఇంకొకటి 45 పంపుతాడు, ఇంకొకటి 40 పంపుతాడు. వాడేం చేస్తాడు? 50కి ఇవ్వడు, 40కి 40కి ఇస్తాడు. 40కి తీసుకున్నాడు. వాడేం చేస్తాడు? 40 లోపు వాడు కవర్ చేయాలంటే ఆ మ్యాన్ పవర్ అట్లనే స్క్వీజ్ చేస్తాడు, అట్లనే ప్రెజరైజ్ చేస్తాడు, అట్లనే ఇన్ టైంలో పని చేయాలని చెప్పి వాడికి ఇచ్చే ప్రెజర్స్ అట్లా ఇస్తుంటాడు. సో ఆ చార్ట్ ఉంటది, ఆ ఫ్లో చార్ట్ ఉంటది. పై నుంచి మేనేజ్మెంట్ నుంచి టీమ్ లీడర్ నుంచి టీమ్ మెంబర్స్ కి. సో అట్లా ట్రాన్స్ఫర్ అవుతా ఉంటది ప్రెషర్. తక్కువ బడ్జెట్ లో వర్క్ చేపించాలి, ద బెస్ట్ మ్యాన్ పవర్ కావాలి, వాడికి శాలరీ మాత్రం ఎంత ఇవ్వాలి, వాడితో పని ఎంత చేయించుకోవాలి, ఇవన్నీ కలిపితేనే ప్రెషర్ అంతా మన మీద పడుతుంది. లాస్ట్ కి అదంతా మనమే వస్తుంది. హూ జస్ట్ ఎంటర్డ్. ఓకే సార్. ఓకే.